ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? గడిచిన వారమంతా దేవుడు మీకు తోడయండి మిమ్మల్ని నడిపించారు. ఈ నూతన వారంలో కూడా దేవుని సహాయం మీకు ఉంటుంది. ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. దేవుడు తన కృపచేత మన యొక్క ఆయుష్కాలను పొడిగిస్తూ, మన దినాలను పొడిగిస్తూ అనేక అవకాశాలు మరల మనకి ఇస్తూ ఉన్నారు. రోజు ప్రారంభం కాగానే ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, పోరాటములు ఎదురవుతున్న సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఉదయాన్నే నీ హృదయాన్ని నీ అంతరంగా నెరిగిన దేవుడు నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. తప్పక నేను విడిపించాలని నేను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దానికి సూచనగానే ఉదయాన్నే ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నారు. అందువల్ల దేవుని వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుని కొరకు నిలువబడండి. ఆయన మీ కొరకు నిలువబడతారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక మీకు ప్రార్థన అవసరతలన్నీ నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ సమస్యలు, మీ పరిస్థితులన్నిటినీ దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన ద్వారా అనేక విజయములు మీరు త్వరలోనే పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ పునరుత్థాన దినమున ఈ ఆదివారమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒంటరివి కాదు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. అంతేకాదు, నా సన్నిధి నీకు తోడుగా ఉండడం వల్ల నువ్వు విశ్రాంతిగా ఉంటావు, నీకు విశ్రాంతిని కలుగజేస్తానని కూడా దేవుడు సెలవిస్తున్నారు. నిజమే, దేవుని సన్నిధిలో గొప్ప విశ్రాంతి. అటువంటి విశ్రాంతినిచ్చే, సమాధానాన్నిచ్చే ఆయన సన్నిధి నిత్యము నీకు తోడుగా ఉంటుందంట. అంటే నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నీకు తోడుగా వస్తుంది. ఆయన ఇచ్చే విశ్రాంతి, ఆయన ఇచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చేటువంటిది కాదు, దానికి అతీతమైనది. ఈ లోక సంబంధమైన సంతోషం ఎటువంటిదంటే వస్తువులను బట్టి, ధనధాన్యాలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, లేక వ్యాపారాన్ని బట్టి, వారు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషం ఉంటుంది. అవి వారి దగ్గర ఉన్నంత వరకు సంతోషంగా ఉంటారు. అయితే అవి వారిని విడిచిపోగానే సంతోషం అంతా ఆవిరైపోతుంది, సమాధానం అంతా ఆవిరైపోతుంది. అయితే ప్రభువు ఇచ్చే సమాధానము, ప్రభు సన్నిధానం మనతో ఉన్నప్పుడు మనం కలిగి ఉండే సంతోషము ఎంత అద్భుతకరంగా ఉంటుందంటే, ఏమీ లేకపోయినా సంతోషమే, శ్రమల్లో కూడా సంతోషమే, శోధనలో కూడా సంతోషమే, పర్సులో ₹1 లేకపోయినా హృదయం నిండా సంతోషం. మన జీవితంలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో ఉంది, నేను నా ప్రభువు కలిసి ఉన్నాము, నా ప్రభువు నాకుండగా ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా నాకు పర్వాలేదని గొప్ప శాంతి, సమాధానము వారి హృదయాల్లో ఉంటుంది. అంత గొప్ప శాంతినిచ్చే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నీ కూడా వస్తుంది, అంటే నిన్ను వెంబడిస్తుందని ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆయన సన్నిధి నుండి నేను దూరంగా వెళ్ళిపోయాను, ఆయనకి నేను చాలా దూరం అయిపోయాను, దేవుని సహవాసాన్ని కోల్పోయాను, నా పాపాన్ని బట్టి, నా దోషాన్ని బట్టి ఆయన సన్నిధిని కోల్పోయినాను, ప్రేమను కోల్పోయినాను, కృపను కోల్పోయినని అనుకుంటూ ఉంటారు. అయితే నీవు ఒకవేళ దేవుని సన్నిధికి దూరమై ఉండొచ్చు, దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆయన సన్నిధి మాత్రం నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదంట. ఆయన సన్నిధి నాకు కావాలి, ఆయన తోడు నాకు కావాలని నువ్వు కోరుకుంటే చాలు, ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మోషే దేవుని సన్నిధి కోరుకున్నాడు, అయ్యా నాకు కూడా రండి, మీరు రాకపోతే నేను వెళ్ళలేనన్నాడు.
ఇంతగా పట్టుపట్టి దేవునిని తీసుకుపోయాడు తను కూడా. అందువల్ల దేవుడు మోషేని విడిచిపెట్టకుండా మోషే ఎక్కడికి వెళ్తే మోషే కూడా ఆయన సన్నిధిని ఉంచాడు. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన సన్నిధిని తోడుగా ఉంచి దాన్ని దాటించాడు. మోషే భయంకరమైన ఎండలో వెళ్తూ ఉంటే ఆయన సన్నిధి మోషేకు తోడై ఉండి పగలు ఎండ దెబ్బ తగులకుండా ఆయన మేఘాన్ని కప్పాడు. మోషే దాహంతో వెళ్తూ ఉంటే ఆయన సన్నిధి మోషేకు తోడుగా వచ్చి బండను చీల్చి దాహాన్ని తీర్చింది. మోషే ఆకలితో వెళ్తూ ఉంటే దేవుని సన్నిధి మోషేకు తోడుగా ఉండి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చింది. ఆ విధంగా మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుని సన్నిధి కూడా వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మోషే ఎక్కడా ఓడిపోలేదు. అన్ని లక్షల మంది ప్రజలను సక్సెస్ఫుల్గా నడిపించాడు. ఎవరి తోడుతో అంటే దేవుని తోడుతో. అవును, నీవు ఒకవేళ ఆయనకు దూరమైనా ఆయన సన్నిధి మాత్రం నిన్ను విడిచిపెట్టదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి 139వ కీర్తన 7వ వచనం నుండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండున, నేను అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చూడండి, ఆయన సన్నిధి నువ్వు పాతాళానికి వెళ్ళిపోయినా అంటే పాతాళ అగాధము లాంటి శ్రమలు నేను చుట్టుముట్టిన అటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉన్నా అక్కడ కూడా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నీవు ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడ కూడా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నీవు పాతాళంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన సన్నిధి నిన్ను విడిచిపెట్టదు, నీకు తోడుగా ఉంటుంది. సముద్ర దిగంతంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన కుడిచి నిన్ను పట్టుకుంటుంది. చీకటిలో నువ్వు వెళుతూ ఉన్నా అక్కడ కూడా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధి నిన్ను ఎప్పటికీ కూడా విడవదు, ఎడబాయదు. కాబట్టి ఈరోజు నీవు ఒకవేళ అంధకారం లాంటి శ్రమల్లో ఉన్నా, చీకటిలో ఉన్నట్లుగా నీ జీవితం ఉన్నా, పాతాళంలో దిగిపోయినంతగా శ్రమల్లో కూరుకుపోయినా, సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయినట్లుగా శ్రమలనే అగాధంలోకి వెళ్ళిపోయినా దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి అంధకారంలో ఉన్నారా, అయినా భయపడకండి. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంది. ఆయన సన్నిధి నీకు వెలుగునిస్తుంది. ఆయన సన్నిధి చీకటిలో కూడా నిన్ను చేపట్టి నడిపిస్తుంది. శ్రమల్లో కూడా నీకు విశ్రాంతినిస్తుంది. భయంకరమైన శోధనలో కూడా నీకు సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి రోజందరం కూడా నీవు లేకపోతే నేను జీవించలేనయ్యా, నీవు లేకపోతే నేను లేనయ్యా, నీతో ఉంటేనే నా బ్రతుకయ్యా, నీతో ఉంటేనే నా జీవితమయ్యా అని మనందరం కూడా దేవుని సందులో మోకరించి ఆయనను స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం, ప్రార్థన చేద్దాం. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై నడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెదకే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెదిక అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నువ్వే నా ప్రాణాధారము,
నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాకు సహాయకుడుగా ఉండి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ రోజున మరలా నిన్ను స్తుతించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటిగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మేము బలవంతులమని కాదు బ్రతికి ఉన్నాము. మేము బ్రతికి ఉండడానికి మా శక్తి కాదు, మా ఆరోగ్యం కాదు, మా జాగ్రత్త కాదు, కేవలం నీ కృపే మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది తండ్రి. నీ కృపే ఈరోజు సజీవులుగా నిలబెట్టింది తండ్రి. ఈరోజు వాగ్దానం చేశారయ్యా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు విశ్రాంతిని ఇస్తానని. నిజమే తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంటే చాలయ్యా. ఈ లోకంలో మేము ఎన్ని కలిగి ఉన్నావో ఏవి కూడా నీకు సాటి రావయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది సమస్యలు శోధనల నుండి ప్రార్థన అవస్థ కోరుతున్నారో, ఎంతమంది అయితే ప్రార్థనలో మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద పరలోకపు శక్తి దిగునుగాక. స్వస్థత శక్తితో ప్రతి ఒక్కరు తాకబడుదురుగాక. విడుదలిచ్చే శక్తి ప్రతి ఒక్కరిని తాకునుగాక. ఎవరి జీవితంలో బాధ ఉందో, చింత ఉందో, ఎవరి జీవితంలో కన్నీరుందో, ఎవరి జీవితాల్లో అనారోగ్యాలు ఉన్నాయో, ఎవరి జీవితాల్లో అప్పుల బంధకాలు ఉన్నాయో, ఆర్థిక బంధకాలు ఉన్నాయో, ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించండి అయ్యా. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క చదువులో మీరు తోడుగా ఉండండి. వారి ఆర్థిక బంధకాల విషయంలో మీరు వారికి తోడుగా ఉండి ప్రతి బంధకాన్ని కూడా మీరు తెంచివేయండి. గర్భఫలం లేక ఎంతమంది దుఃఖంతో ఉన్నారు, ప్రతి ఒక్కరి గర్భం తెరవబడుగా కేసునామములు. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఆశ్చర్యకరుడు అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగుల సమస్యలతో ఎంతమంది సతమతం అవుతున్నారో అద్భుతకరమైన విడుదలిస్తున్నందుకు వందనాలు. ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతం జరుగునుగాక. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం జరుగునుగాక. ల్యాండ్ ఇష్యూస్లో ఎంతమంది నలిగిపోతున్నారో అద్భుతకరమైన విడుదల కలుగునుగాక యేసునామములో. పొలం సమస్యలు ఎంతమంది ఉన్నారయ్యా, వారి పొలాల మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ఆశ్చర్యకరమైన కార్యం మీరు వారికి చూపిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు వారందరికీ తోడే ఉండండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాసారో వారికి మంచి రిజల్ట్స్ ఇచ్చిస్తున్నందుకు వందనాలు. భయంకరమైన కోర్టు బంధకాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఈరోజు గర్భంతో ఉన్న వారందరినీ కూడా ప్రత్యేక నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారికి నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, చీకటిలో ఉన్నారా, అంధకారంలో ఉన్నారా, భయపడకండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తుంది, భయపడకండి. దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ కూడా బిగ్గరగా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.